శ్రీశైలం ఒక పుణ్యక్షేత్రం. ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంకి తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, యావత్ భారతదేశం నుంచి భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పుణ్యక్షేత్రంకి ఒక ముస్లిమ్స్ అడ్డగా మారిపోతున్నది. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రంలో చాలా వరకు దేవస్థలం షాపులు ఉన్నాయి. సుప్రీంకోర్టు నుంచి కొంతమంది ఆర్డర్ తీసుకొని వచ్చినారు. దాంట్లో లోకల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, లోకల్ గవర్నమెంట్ అడ్వకేట్ ఫెయిల్ అయ్యి వాళ్ళ ఫేవర్లో ఆర్డర్ వచ్చేసింది. ఇంకో కొంతమంది హిందూ ఆర్గనైజేషన్లు మళ్ళీ ఒక్కసారి ఆ ఆర్డర్కి డిస్మిస్ చేయాలని మళ్ళా సుప్రీంకోర్టులో ఒక అప్లికేషన్ అయితే పెట్టినా, అది పెండింగ్ ఉంది. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యే ఒక ఫాలోవర్ అంట, రజాక్ అయిన పేరు, మళ్ళొక్కసారి అయినా ఆఫీషియల్తోని ఆగ్రిమెంట్ చేస్తుండు, ఈ షాప్ ఆ షాపుల గురించి అయినా మాట్లాడుతుండు. మళ్ళొక్కసారి ఆయన అరాచకాలు, ఆయన దౌర్జన్యం బయటికి వచ్చింది. అదేవిధంగా ఒకవైపు ఈ రజాకైన ఒక వ్యక్తి, ఇంకోవైపు పోలీసు కొంతమంది అధికారులు, అంటే ఆయన పోలీస్ అధికారా ఏంది అర్థమైతే లేదు, కానీ డిఎస్పీ అని ఆయన చెప్తుండు, పైసలు డిమాండ్ చేస్తుండు. ఆయన నెలకి నాకు ఇన్ని వేల రూపాయలు కావాలని ఆయన డిమాండ్ చేస్తుండు. అంటే ఒక శ్రీశైలం పుణ్యక్షేత్రంకి ఒక బిజినెస్ అడ్డగా మారుతున్నారు కొంతమంది కావాలని. ఒక పుణ్యక్షేత్రంకి ఏ విధంగా అయినా మనం ఒక మచ్చ తీసుకొని రావాలి, ఒక కరప్షన్ అడ్డగా మారిపోవాలా ఏ పుణ్యక్షేత్రం అని కొంతమంది కుట్ర పొందుతున్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ ధర్మాన్ని ఫాలో చేస్తారు ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంకి తెలుసు. కానీ మీరు ఏదైనా ధర్మాన్ని మీరు ఫాలో చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ హిందువులకి ఒక పుణ్యక్షేత్రం శ్రీశైలం, ఆ పుణ్యక్షేత్రంకి మీరు సర్వనాశనం చేయడానికి ప్లాన్ చేయకండి. అదేవిధంగా ఎవరు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి. మా హిందూ దేవస్థానం అది, హిందువులకి ఒక పుణ్యక్షేత్రం. అట్లాంటి హిందూ పుణ్యక్షేత్రంలో వేరే మతం వాళ్ళు ఎందుకు బిజినెస్ చేస్తారని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు, మీరు దీనికి ప్రత్యేకంగా శ్రీశైలం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, తిరుపతి గాని శ్రీశైలం గాని, చాలా వరకు పుణ్యక్షేత్రాలు ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్ పేరు వస్తుంది. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంకి కాపాడే బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, హిందువులకి ఉన్న పుణ్యక్షేత్రాల్ని కాపాడుకోండి. వేరే మతమోలో మా గుడిలో గాని, మా గుడి ఏరియాలో గాని, షాప్లో గాని ఎంటర్ కాకూడదు. ఆ విధంగా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.